సొంతిల్లు లేని పేదలకు శుభవార్త. తెలంగాణలో పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఖాళీ స్థలాలు లేని వారికి G+9 పద్ధతిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి ఇవ్వాలని చూస్తోంది. సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. మరికొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా గృహప్రవేశాలు కూడా జరుగుతున్నాయి. హైదరాబాద్లో స్థలాల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాజధాని పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు కలిసి ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నగరంలోని 7 ప్రధాన ప్రాంతాలలో స్థలాల ఎంపిక దాదాపు పూర్తయింది. నాంపల్లి, మల్లేపల్లి, షెడ్ హిల్స్, మలక్పేట, బహదూర్పుర, కుక్కట్పల్లి నియోజకవర్గాల్లో స్థలాలను ఖరారు చేశారు. ఈ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నాంపల్లి నియోజకవర్గంలోని కుల్సంపురాలో 4.3 ఎకరాల విస్తీర్ణంలో 620 ఇళ్లతో కూడిన ఒక భారీ టవర్ను నిర్మించనున్నారు. అలాగే మల్లేపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రి పక్కన ఉన్న పోలీస్ క్వార్టర్స్ కు చెందిన 4.20 ఎకరాల స్థలంలో 680 ఫ్లాట్లు నిర్మించనున్నారు. రెడ్ హిల్స్ లో 2 ఎకరాల్లో 270 ఫ్లాట్లను నిర్మించేందుకు స్థలాలు ఖరారయ్యాయి. మలక్పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించనున్నారు. ఇక్కడ ఓల్డ్ క్వార్టర్స్ R&B కాలనీ పరిధిలోని 4.7 ఎకరాల్లో 630 ఫ్లాట్లు, గడ్డి అన్నారం పరిధిలోని 9.11 ఎకరాల విశాలమైన స్థలంలో ఏకంగా 1,400 ఫ్లాట్లు నిర్మించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. బహదూర్పుర నియోజకవర్గంలోని ఫారూక్ నగర్లో 4 ఎకరాల స్థలాన్ని 600 ఫ్లాట్ల కోసం గుర్తించారు. కూకట్పల్లిలో 5 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని పక్కాగా ఎంపిక చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ భూముల గుర్తింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి పోచారంలోని LIG కాలనీలో స్థలం సిద్ధంగా ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి హక్కింపేట దర్గా వద్ద స్థలాన్ని ఎంచుకున్నారు. జూబ్లీహిల్స్, యూసఫ్గూడ ప్రాంతాల్లోనూ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అధికారులు మార్క్ చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గానికి కౌకూరులోని బాంబే గృహాల సమీపంలో ఉన్న స్థలాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేపల్లిలో 5 ఎకరాలు, లక్ష్మీగూడలో 1 ఎకరం భూమిని గుర్తించారు. బండ్లగూడలోని తట్టి అన్నారం, ఫతల్గూడ ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితమే అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాలు అందుబాటులోనే ఉన్నాయి. ఈ స్థలాల్లోనే ఉప్పల్, ఎల్బీ నగర్ నియోజకవర్గాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. వీటన్నింటిపై మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సిద్ధం కానుంది. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ మరో 2-3 రోజుల్లోనే ముగుస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఇది నిజంగా ఒక శుభవార్త. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పదే చెబుతున్నారు. ఈ స్థలాల సేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం టెండర్లు పిలిచి నిర్మాణ పనులను వేగవంతం చేయనుంది. గ్రామాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేశారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ అదే స్ఫూర్తితో పనులు జరుగుతున్నాయి. మొత్తానికి రానున్న రోజుల్లో హైదరాబాద్లోని పేదలకు కూడా సొంతింటి కల నెరవేరటం ఖాయంగా కనిపిస్తోంది.